హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు శ్రీ వీర తురుపులమ్మ వ్లాగ్స్. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం మేక తలకాయ మాంసంతో కర్రీ తయారు చేసుకుందామండి. ముందుగా కుక్కర్ అందులో క్లీన్ చేసుకున్న తలకాయ మాంసం వేసుకొని 2 స్పూన్ల ఆయిల్, పసుపు, అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని కుక్కర్ 8 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి. అలాగే మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, లవంగాలు, ఎండు కొబ్బరి, 2 యాలకులు, కొద్దిగా నువ్వులు తీసుకొని పేస్ట్లా తయారు చేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని 3 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. దానిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా వేగించుకోవాలండి. తర్వాత కుక్ చేసుకున్న మాంసాన్ని ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలి. తర్వాత 4 స్పూన్ల కారం కూడా వేసుకొని ముందుగా తయారు చేసుకున్న మసాలా ముద్దను అందులో వేసుకోవాలండి. గ్లాస్ వాటర్ పోసుకుని 15 నిమిషాలు ఉడికించుకుంటే తలకాయ మాంసం కర్రీ రెడీ అండి. ఇది రైస్, చపాతీ, పరోటాలోకి చాలా బాగుంటుందండి. నేనైతే ఇలా చేశాను, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి.